ఎవరి కోసం? మొగుడు పిల్లలిద్దరూ కలిసి పెట్టారుగా బడి, అక్కడికే అయి ఉంటుంది. ఏమే అక్కడికేనా? ఎంత పొగరే నీకు! ఆడవాళ్ళకి చదువు నేర్పిస్తావా? బతికి బట్ట కట్టాలనే. అదేం తప్పని కాదు కదయ్యా. తప్పున్నారా? వంటింట్లో పడి అట్లు తప్పుకోవలసిన ఆడవాళ్ళకి అక్షరాలు నేర్పిస్తావా? ఎంత పాపం! స్త్రీ చదువుకోవడం పాపమా? అవును, మహాపాపం. తప్పండి. మీలాంటి వ్యక్తులు అనాల్సిన మాట కాదు. ఓహో, మా విజ్ఞతనే వేలెత్తి చూపేంత గొప్పదాని అయ్యావా? అయ్యా, నేనేం గొప్పదాన్ని కాదు. సామాన్య స్త్రీని. మీరంతా పెద్దలు, వేదాలు చదువుకున్న విజ్ఞానవంతులు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా? మమ్మల్ని ప్రశ్నించేంత సాహసమా నీకు? తెలియం తెలివి తెలుసుకోవడం తప్పు కాదు కదయ్యా. అదే అడుగు. స్త్రీ ఎందుకు చదువుకోకూడదో చెప్పగలరా? నా స్త్రీ స్వాతంత్ర మహర్షి అన్నాడు మనువు. చదువు నేర్చుకోవడం విజ్ఞానానికి సంబంధించిన విషయం. స్వాతంత్ర్యంతో ఎందుకు ముడిపెడతారు? వితండవాదం వద్దు. నీతో తక్కడి తక్కలు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు నుంచి నువ్వు బడికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళకి చదువు చెప్పకూడదు. ఎందుకు? సరైన కారణం చెప్తే తప్పకుండా మానేస్తాను. వేదాలు ఘోషిస్తున్నాయి. ఏమని? స్త్రీకి విద్య అనవసరమని. ఏ వేదంలో రాసిందో కాస్త చెప్పగలరా? నీకు రుజువులు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం మాకు లేదు. అవసరం లేదా? మరి అలా రాయబడి లేదా? రాసినవన్నీ నీకు చూపించాల్సిన అవసరం లేదు. మేము చెప్తున్నాం అంతే. క్షమించండి, నేను అడిగిన రుజువులు మీరు చూపించలేనప్పుడు బడి మూసేయవలసిన అవసరం నాకు కనిపించడం లేదు. అంటే ఏమిటే? మా మాటే కాదంటావా? మీరు అజ్ఞానంతో మాట్లాడుతున్నప్పుడు అవునని ఎలా చెప్పేది? ఏమిటి? మాది అజ్ఞానమా? విన్నారయ్యా ఎంత బరి తెగించి మాట్లాడుతోందో? ఇదిగో ఇంత పొగరు పనికిరాదు నీకు. అర్థం లేని మూఢాచారాలతో స్త్రీ స్వేచ్ఛని హరించడం మాత్రం మంచి పనా? అంటే అంటే ఏమిటే నీ ఉద్దేశం? నీలాగే మారవాళ్ళకు కూడా స్వేచ్ఛనిచ్చి ఊరి మీద కుదిరేయమనే విన్నారటయ్యా దీని ప్రారాపణలు. దీని మాటలు వింటే మీ ఆడవాళ్ళు మీతో సంసారాలు చేస్తారా? దీనిలాగే బరి తెగించి తిరగరు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఆడజాతిని నాశనం చేయాలని చూస్తున్నావు కదే పాపిస్తున్నా. ఇదే చెప్తున్నా విను. ఇంకోసారి ఇలా జరిగిందంటే చంపి ఉప్పు పాత్ర వేస్తా, జాగ్రత్త.